హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ప్రభా కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో వరలక్ష్మి వ్రతానికి చేసుకునే 4 రకాల ప్రసాదం రెసిపీస్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి ఈ నైవేద్యాలను చేసి పెట్టండి. ఈ వీడియోలో మొదటి రెసిపీ వచ్చేసి బెల్లం పరమాన్నం అండి. బెల్లం పరమాన్నాన్ని పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తా అండి. ఎప్పుడు చేసిన పరమాన్నం పాలు విరగకుండా మంచి రుచితో చేయాలంటే ఈ విధంగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పండుగ టైంలో లేదా ప్రసాదం కోసమైనా కూడా ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. ఈ పరమాన్నాన్ని ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం 1/2 కప్పు వరకు బియ్యాన్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. దీంట్లోనే ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు పెసరపప్పును వేసుకుంటున్నాను. మీరు ఇందులో కొంచెం శనగపప్పు కూడా వేసుకొని చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ పప్పుని బియ్యాన్ని శుభ్రంగా కడిగి మళ్ళీ ఇందులో నీళ్లు పోసి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. పప్పు బియ్యం నానిన తర్వాత దీన్ని మనం ఎందులో అయితే పరమాన్నం చేస్తామో అందులోకి వేసుకొని దీంట్లో 2 కప్స్ వరకు చిక్కటి పాలు పోసుకుంటున్నాను. ఇందులోనే 1 కప్పు వరకు నీళ్ళను తీసుకోవాలి. మీరు 3 కప్పుల పాలు 2 కప్పుల నీళ్ళను కూడా తీసుకొని చేసుకోవచ్చండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 10-15 నిమిషాల వరకు పప్పు బియ్యం మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. ఒక 15 నిమిషాల వరకు మెత్తగా అన్నం పప్పు ఉడికిపోయిందండి. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారే వరకు ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 1 కప్పు వరకు బెల్లం వేసుకుంటున్నాను. ఇందులోనే 1/2 కప్పు వరకు వాటర్ని పోసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇక నేను 1/2 కప్పు వరకు రైస్ని తీసుకున్నాను కాబట్టి 1 కప్పు వరకు బెల్లాన్ని తీసుకుంటున్నానండి. మీరు స్వీట్ కొంచెం తక్కువ తినేవారు 1/4 కప్పు వరకైనా వాడుకోవచ్చండి. ఇలా బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని మొత్తం చల్లారనివ్వాలి. ఇక్కడ బెల్లం చల్లారేలోపు డ్రై ఫ్రూట్స్ని వేయించుకొని తీసుకోవాలండి. ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసి ఇక్కడ నేను 1/4 కప్పు వరకు డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటున్నానండి. చిన్నగా కట్ చేసుకున్న కొన్ని కాజు అలాగే కొన్ని బాదంలు కిస్మిస్లు వేసుకుంటున్నాను. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి బాగా వేగే వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేసి వీటిని పక్కనుంచుకోవాలి. అన్నం పూర్తిగా చల్లారిన తర్వాత దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి, బెల్లం కరిగించిన నీళ్ళు మొత్తం చల్లారిపోయాయండి. ఇప్పుడు వీటిని కూడా అన్నంలోకి ఇలా వడగట్టుకొని తీసుకోవాలి. బెల్లం నీళ్ళని అన్నంలో పోసేటప్పుడు అన్నం పూర్తిగా చల్లారాలి. అలాగే బెల్లం నీళ్ళు కూడా పూర్తిగా చల్లారి ఉండాలండి. అలా అయితేనే మనం ఎప్పుడు చేసినా కూడా పాలు విరగకుండా బెల్లం పరమాన్నాన్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దీన్ని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో కాకుండా ఇలా లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులోకి వేసుకొని అంతా కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే చల్లారిన తర్వాత ఇంకొంచెం చిక్కబడుతుందండి. ఏ పండుగలకైనా నైవేద్యం కోసమైనా కూడా ఇలా చాలా సింపుల్గా ఈ బెల్లం పరమాన్నాన్ని చేసుకోవచ్చండి. మీరు కూడా ఈసారి బెల్లం పరమాన్నాన్ని మంచి రుచిగా చేయాలంటే ఇలా నేను చూపించినట్టుగా ట్రై చేయండి. ఈ వీడియోలో రెండవ రెసిపీ వచ్చేసి లెమన్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తా అండి. ఈ లెమన్ రైస్ని చాలా ఈజీగా మీరు ప్రసాదం కోసమైనా లేదా లంచ్ బాక్స్లోకైనా కూడా ఇలా నేను చూపించినట్టుగా చూసి ట్రై చేయండి. లెమన్ రైస్ కోసం ముందుగా అన్నం వండి తీసుకోవాలండి. దానికోసం నేను ఇక్కడ 1 గ్లాస్ వరకు రైస్ని తీసుకున్నాను. ఈ రైస్ని ఇప్పుడు ఒక 2 సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ ఇందులో 1 గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ చొప్పున పోయాలండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని అన్నంని ఇలా పొడి పొడిగా వండుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఈ అన్నాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. అన్నం చల్లారిన తర్వాత ఇక నేను 2 టేబుల్ స్పూన్ వరకు నిమ్మరసాన్ని పిండుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని నిమ్మరసం ఉప్పు అన్నంలో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. నేను తీసుకున్న 1/2 కేజీ రైస్కి 2 నిమ్మకాయలు కరెక్ట్గా సరిపోతాయండి. ఇలా మొత్తం కలిపిన తర్వాత దీన్ని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి దాంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు వేసుకొని కాస్త వేగే వరకు వేయించుకోవాలి. ఇవి కొంచెం ఇలా వేగిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక 2 ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి. ముందుగా ఇవన్నీ వేగే వరకు కలుపుకుంటూ వేయించుకోవాలండి. శనగపప్పు, ఎండుమిర్చి ఇలా కొంచెం వేగిన తర్వాత
మళ్ళీ ఇందులో ఒక 4 పచ్చిమిర్చిని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకొని దీంట్లోనే కొంచెం కరివేపాకు కూడా వేసి పచ్చిమిర్చి కరివేపాకు వేగే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. పోపు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించి చల్లార పెట్టుకున్న రైస్ని పోపులోకి వేసుకొని రైస్లో మొత్తం పోపు బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలండి. ఒక 2 నిమిషాల పాటు ఇలా బాగా అన్నీ కలిసేటట్టుగా కలుపుకొని దీన్ని స్టవ్ ఆఫ్ చేసి దించేయాలి. అంతే అండి, సింపుల్గా చేసుకునే నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోయింది. దీన్ని మీరు పండుగ టైంలో నైవేద్యంగా కానీ లంచ్ బాక్స్లో కానీ ఈజీగా ఇలా చేసి పెట్టవచ్చు. ఇలా నేను చూపించిన మెథడ్లో మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియోలో మరొక ప్రసాదం రెసిపీ వచ్చేసి పండుగలకి వ్రతాలకి చేసుకునే మినప వడల్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ టిప్స్ ఫాలో అయి చేయండి. లోపల వైపు స్పాంజీగా పైన క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. అలాగే వడలు కూడా అన్నీ ఒకేలాగా రావాలంటే ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తా అండి. ఆయిల్ పీల్చకుండా ఇప్పుడు ఈ మినప వడల్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఒక 1/2 కప్పు దాకా మినపగుళ్ళను వేసుకోవాలి గిన్నెలోకి. ఇప్పుడు ఈ పప్పుని నీళ్లు పోసి ఒక 2-3 సార్లు అయినా కూడా శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇలా కడిగిన పప్పుని మళ్ళీ నీళ్లు పోసి 3-4 గంటలు నానబెట్టుకొని తీసుకోవాలి. మీకు టైం ఉంటే నైట్ నానబెట్టుకొని మార్నింగ్ అయినా చేసుకోవచ్చండి. నేను మళ్ళీ 4 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. పప్పు బాగా నానిపోయింది. మరొకసారి బాగా కడిగి నీళ్లు వంపేసి మిక్సీ జార్లోకి సగం పప్పును వేసి 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4-5 పచ్చిమిరపకాయలను కట్ చేసుకొని వేసుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ దాకా నీళ్ళని పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నీళ్ళు ఎక్కువ పోస్తే పిండి పల్చగా అయ్యి ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటుందండి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒకే డైరెక్షన్లో ఒక 4-5 నిమిషాల పాటు బాగా కలపాలి. అప్పుడే పిండి ఫ్లఫీగా తయారవుతుంది. వంట సోడా వేయకుండా కూడా చాలా బాగా వస్తాయండి. ఇలా పిండిని 4-5 నిమిషాల పాటు బాగా కలిపాక పిండిని కొంచెం నీళ్ళల్లో వేసి చూసామంటే పిండి ఇలా నీళ్ళల్లో పైకి తేలాలి. ఇలా పిండి కన్సిస్టెన్సీని మనం చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు చిన్నగా కట్ చేసిన కొత్తిమీర అలాగే కట్ చేసిన కరివేపాకు వేసి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకున్నానండి. ఇప్పుడు అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా పిండిలో కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు బాగా కలిసేలా కలిపిన తర్వాత చేతికి కొంచెం నీళ్ళను అద్దుకొని పిండిని తీసుకొని వడల్లాగా చేసుకోవాలి. మీరు కవర్ పైన పెట్టి చేసుకున్నా కూడా అన్నీ ఒకే షేప్లో అన్నీ ఒకే సైజులో వస్తాయండి. నేనైతే అలాగే చేశానండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్క వడని ఆయిల్లోకి వేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో ఎన్ని పడితే అన్నీ వేసిన తర్వాత ఇలా క్రిస్పీగా వచ్చి మంచి కలర్లోకి వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్లో నుండి తీసి మిగతా పిండిని కూడా ఇదే విధంగా వడల్లాగా చేసుకోవాలి. అంతే అండి, ఇలా చేసిన వడలు ప్రసాదంలోకైనా లేదా టిఫిన్స్లోకైనా కూడా తినొచ్చండి. ఈ వరలక్ష్మి వ్రతానికి మీరు కూడా తప్పకుండా ఈ వడలని ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ వీడియోలో చివరి వీడియో వచ్చేసి ఈరోజు మనం దేవాలయాల్లో ప్రసాదంగా ఇచ్చే రుచికరమైన పులిహోరను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముఖ్యంగా పండుగలు, పూజలు మరియు ప్రత్యేక సందర్భాల్లో ఈ ప్రసాదం పులిహోరని తయారు చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా మనం ప్రసాదం పులిహోర తయారీని మొదలు పెడదామా? ముందుగా అన్నాన్ని పొడి పొడిగా ఉడికించుకొని పెట్టుకోవాలి. దానికోసం ఒక గిన్నెలోకి 1.5 కప్పు దాకా బియ్యాన్ని వేసుకోండి. నీళ్లు వేసి 2-3 సార్లు బాగా కడిగి పంపేసేయండి. ఆ తర్వాత ఎసరుగా ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసుల నీళ్లు పోసి కొంచెం పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒకసారి కలిపి ఈ బియ్యాన్ని పక్కనుంచుకొని ఒక అరగంట పాటు నాననిచ్చి తర్వాత అన్నాన్ని పొడి పొడిగా వండుకొని తీసుకోవాలి. 1.5 కప్పు రైస్కి ఒక 50 గ్రామ్స్ దాకా చింతపండును వేసుకోవాలండి. మీరు తీసుకున్న చింతపండు పులుపును బట్టి చింతపండు తీసుకొని ఒకసారి కడిగి అందులో నీళ్లు పోసి పక్కనుంచుకొని నాననివ్వాలి. ఈ పులిహోరకి మరింత రుచిని పెంచే పులిహోర పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ప్యాన్లోకి 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే ఒక 2 ఎండుమిరపకాయలు వేసి మాడకుండా లో ఫ్లేమ్లో వీటిని బాగా వేగనివ్వాలి. ఇవిలా కొద్దిగా వేగిన తర్వాత ఒక 1.5 టేబుల్ స్పూన్ దాకా నువ్వులను వేసుకోండి. లో ఫ్లేమ్లోనే ఈ నువ్వులు వేగేదాకా వేగనివ్వాలి.
ఇవన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని పక్కనుంచుకొని చల్లారాక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని రెడీగా పక్కనుంచుకోవాలి. ఇప్పుడు పులిహోరకి పోపు పెట్టుకోవడం కోసం కడాయిలోకి 3 to 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. నేను ఇక్కడ పల్లి నూనె వాడుతున్నానండి. ఆయిల్ కొంచెం వేడయ్యాక 1/2 కప్పు పల్లీలను వేసి దోరగా వేగనివ్వాలి. ఇలా బాగా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ శనగపప్పు, అలాగే ఒక 7-8 దాకా ఎండుమిరపకాయలు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, ఒక 2-3 రెమ్మల కరివేపాకు వేసి వీటన్నిటిని బాగా వేగనివ్వాలి. చూడండి, ఇవి ఇలా బాగా వేగిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా ఇంగువ వేసి కొంచెం పసుపు కూడా వేసుకొని ముందుగా నానబెట్టుకున్న చిక్కటి చింతపండు గుజ్జును తీసుకోవాలి. మరీ ఎక్కువ నీళ్లు పోసి పల్చగా తీసుకోవద్దండి, ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది. చింతపండు గుజ్జు పోసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసి కలుపుకుంటున్నాను. ఇప్పుడు అంతా బాగా కలిసేలాగా కలిపి మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ గరిటెతో కలుపుకుంటూ అడుగంటుకోకుండా చూసుకోవాలి. ఇలా చిక్కగా దగ్గర పడ్డ తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పులిహోర పొడిని వేసి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కాస్త ఉడికించండి. ఇలా ఉడికించిన చింతపండు గుజ్జుని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించేసి దీన్ని మొత్తం చల్లారనివ్వాలి. అంతలోపు అన్నం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ అన్నాన్ని పొడి పొడిగా చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా ఉడికించిన అన్నాన్ని ఒక వెడల్పుగా ఉన్న గిన్నెలోకి కానీ ప్లేట్లోకి కానీ వేసుకొని చల్లార పెట్టుకోవాలి. అన్నం మొత్తం చల్లారిన తర్వాత ముందుగా ఉడికించి చల్లార పెట్టుకున్న చింతపండు గుజ్జు మొత్తాన్ని వేసుకొని చేత్తోనే బాగా కలుపుకుంటూ అన్నానికి పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిసేలా కలిపామంటే మంచి రుచితో ఉండే ప్రసాదం పులిహోర తయారైంది. నైవేద్యంగా పెట్టిన తర్వాత టేస్ట్ చూసి సాల్ట్ను అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఎంతో రుచికరమైన ఈ ప్రసాదం పులిహోరని ఈ పండుగకి మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి.